హాయ్ ఫ్రెండ్స్, చిరంజీవి గారు నటించిన హిట్లర్ మూవీలో అబీబీ అబీబీ సాంగ్ గుర్తుందా? యాక్చువల్లీ ఆ బీట్కు ఓ పాట మూలమట. చిరంజీవి గారి సినిమాల్లోని పాటల్లో కొన్ని పాటలకు ఆయన చాలా ప్రత్యేకమైన స్టెప్స్ వేశారు. అలాంటి వాటిలో హిట్లర్లో నడక కలిసిన నవరాత్రి సాంగ్ ఒకటి. తెలుగు చిత్ర పరిశ్రమలో అదిరిపోయే స్టెప్స్తో అలరించే కథానాయకుడు ఎవరు అంటే మొదటగా గుర్తొచ్చేది చిరంజీవి గారే. నేటి యువ కథానాయకుల జాబితాలో అలాంటి వారు చాలామందే ఉన్నారు. అయితే చిరంజీవి గారి సినిమాల్లోని పాటల్లో కొన్ని సాంగ్స్కి ప్రత్యేకమైన స్టెప్స్ ఉంటాయి. అలాంటి వాటిలో హిట్లర్ మూవీలో నడక కలిసిన నవరాత్రి సాంగ్ ఒకటి. ముత్యాల సుబ్బయ్య గారి డైరెక్షన్లో రంభ కథానాయికగా తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. 5గురు చెల్లెళ్లకు అన్నయ్యగా చిరు గారి నటన అందరినీ ఆకట్టుకుంది. ఇక కోటి గారి సంగీత సారథ్యంలో పాటలన్నీ హిట్. నడక కలిసిన నవరాత్రి పాట అయితే సూపర్ హిట్. ఎందుకంటే అందులో అబీబీ అబీబీ అంటూ సాగే ఈ పాటలో చిరు స్టెప్ ఎవర్ గ్రీన్. ఈ సాంగ్ని డైరెక్ట్ చేసింది కూడా ఎవరో కాదు, లారెన్స్ గారే. ఈ పాటకు స్ఫూర్తిగా దీది అని ఒక అరబిక్ గీతాన్ని అనుకరించడం గమనార్హం. అరబిక్ గీతం నడకను మాత్రమే అనుకరిస్తూ ఆధునిక సంగీత రీతులకు అనుగుణంగా ఈ పాటను దిద్దడం గొప్పనే చెప్పుకోవాలి. ఈ అరబిక్ సాంగ్ని సొంతంగా రాసి ఆలపించిన ఆ అల్జీరియన్ గాయకుని పేరు ఖాలిద్. లా జర్లా మియూయున్ కూచ్ జైన్ వీసిల్ షబ్బా లిజర్ దీదీ 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 అంటూ సాగే ఈ దీదీ ఆల్బమ్ మొదట 1991లో రిలీజ్ అయింది. ఫ్రెంచ్ సింగిల్స్ చార్టెడ్లో 9వ స్థానంలో ఈ సాంగ్ నిలిచింది. బాగా వైరల్ కూడా అయింది అప్పట్లో ఈ పాట. 20 వారాల పాటు తొలి 50 గొప్ప ఆల్బమ్స్లో ఒకటిగా నిలిచింది. అంతేకాదు స్విట్జర్లాండ్, బెల్జియం, ఈజిప్ట్, సౌదీ అరేబియన్ దేశాల్లో సింగిల్ చార్ట్స్లో నెంబర్ 1 స్థానాన్ని దక్కించుకుంది. 2010లో దక్షిణాఫ్రికాలో జరిగిన ఫిఫా ప్రపంచ వరల్డ్ కప్ పోటీల ప్రారంభోత్సవంలో ఖాలిద్ దీదీ పాటను ఆలపించి జేజేలు అందుకున్నాడు. ఆ తర్వాత కోటి గారి సంగీత సారథ్యంలో రూపొందించిన ఈ పాట తెలుగులోనూ ప్రేక్షకాభిమానం సొంతం చేసుకుంది. చిరు వేసిన స్టెప్ని ఎప్పటికీ మర్చిపోలేరు కూడా. ఆ తర్వాత ఆ స్థాయిలో చిరంజీవి గారికి పేరు తెచ్చిన స్టెప్ ఇంద్ర మూవీలోని వీణ స్టెప్.